ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా ఇప్పటికే వరుసగా 2 వన్డేలలో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని చివరి వన్డే కోసం ఏకంగా 4 మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బూమ్రా పేరు స్క్వాడ్లో ఉన్నప్పటికీ అతడి గాయం గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ స్క్వాడ్ నుండి అతడి పేరుని తొలగించారు. కాబట్టి అతడు చివరి వన్డే కోసం జట్టులో చేరడనే క్లారిటీ వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో చివరి వన్డే కోసం భారత జట్టు చేయబోయే మార్పులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్యాటింగ్ విషయానికి వస్తే ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడు. మరో ఓపెనర్గా శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. అయితే బ్యాకప్ ఓపెనర్గా ఉన్న జైస్వాల్కు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. ఈ కారణంగా వైస్ కెప్టెన్ గిల్కు విశ్రాంతి ఇచ్చి ఆ స్థానంలో జైస్వాల్ను ఎంపిక చేయనున్నారు. వన్డౌన్ బ్యాటర్గా విరాట్ కోహ్లీ రానున్నాడు. చివరి వన్డేల్లో అయినా కోహ్లీ తన ఫామ్ను అందిపుచ్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక 4వ స్థానంలో ఆడుతున్న అయ్యర్ ఈ సిరీస్లో అద్భుతమైన ఫామ్తో బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో అతడు కీలక పరుగులు చేయడం శుభపరిణామం. అయితే బ్యాకప్ కీపర్గా ఉన్న రిషబ్ పంత్కు ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దక్కలేదు. అదే సమయంలో కేఎల్ రాహుల్కి కూడా బ్యాటింగ్లో పూర్తిస్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. ఈ నేపథ్యంలో అయ్యర్కు విశ్రాంతి ఇచ్చి 4వ స్థానంలో పంత్కు అవకాశం ఇవ్వనున్నారు. 5వ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడు. మొదటి 2 వన్డేలలో రాహుల్ అద్భుతమైన కీపింగ్ చేశాడు, కానీ బ్యాటింగ్లో మెప్పించలేకపోయాడు. మరి కేఎల్ రాహుల్ చివరి వన్డేలో అయినా తన మార్క్ ప్రదర్శన చేస్తాడో లేదో వేచి చూడాలి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా జట్టులోనే కొనసాగుతాడు. స్పిన్ ఆల్రౌండర్గా మొదటి 2 వన్డేలలో జడేజా, అక్షర్ పటేల్ మంచి ప్రదర్శన చేశారు. అయితే జడేజాకు ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. అదే సమయంలో మరో స్పిన్ ఆల్రౌండర్ సుందర్ ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. ఈ పరిస్థితుల్లో మొదటి 2 వన్డేలలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అక్షర్కు విశ్రాంతి ఇచ్చి ఆ స్థానంలో సుందర్ను ఆడించనున్నట్టు సమాచారం. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి కొనసాగుతాడు. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే షమీ తుది జట్టులోనే కొనసాగనుండగా హర్షిత్ రాణాకు విశ్రాంతి ఇచ్చి ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడని హర్షదీప్ సింగ్కు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్ కోసం 4 మార్పులతో జైస్వాల్, పంత్, సుందర్, హర్షదీప్లను తుది జట్టులోకి తీసుకోనున్నారు. టీమిండియా చేయబోతున్న ఈ మార్పులు ఎలా ఉన్నాయి? తుది జట్టులో ఏ ప్రయోగాలు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.